నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని, క్షమించాలని, అలాగే బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని యెహోవా సెలవిచ్చారని సంఘం కాపరి సాల్మన్ సతీష్ అన్నారు. కాకినాడ మహాత్మా వీధిలో గల క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో పూర్వ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో లెపర్సీ రోగులకు నూతన వస్త్రాలు, మధ్యాహ్న భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్త్రీల సమాజం ప్రెసిడెంట్ రాజేశ్వరి అధ్యక్షత వహించగా సంఘ కాపరి సాల్మన్ సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాల్మన్ సతీష్ వాక్య పరిచయం చేసి దైవ సందేశం అందించారు. అనంతరం లెపర్సీ రోగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీల సమాజం సెక్రటరీ లావణ్య, ట్రెజరర్ ఆశ, వైస్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి, జాయింట్ సెక్రటరీ జ్యోత్స్న, జాయింట్ ప్రెసిడెంట్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మరి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మరి నేను ముట్టి స్వస్థపరచడం నాకు ఇష్టమే అనేటువంటి మాట కాబట్టి వీళ్ళందరినీ ఇలా చేర్చుకొని చేయడం అనేటువంటిది నాకు ఇష్టమే. మరి మా సంఘము ఎంతగానో వారి కొరకు కానుకలు సేకరించి ఇలాగ వస్త్రాలు కూడా సేకరించి మరి ఈ కార్యక్రమంలో వారిని సంతృప్తిపరిచి పంపిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాం. మరి మా సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు, సెక్రటరీ గారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే కమిటీ మెంబర్సు, అలాగే స్త్రీల ప్రెసిడెంట్ గారు రాజేశ్వరి గారు, మరి అలా కమిటీ వారు, మరి వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి మంచి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ చేసే చిన్న కార్యక్రమం వారికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మరి దేవుడు మార్చి వారు సంతోషింప చేయాలనే మా ఆశ. ఇలాగనే మరి అనేకమైనటువంటి మినిస్ట్రీ పరిచర్యల విషయాలు కూడా మరి మా సంఘం ఎంతగానో ముందుగుండి పరిచర్య చేస్తున్నారు. మరి సువార్త లేని ప్రదేశాలకి మరి డొనేట్ చేస్తూ మరి ఎంతగానో పరిచర్య చేస్తున్నారు. అందుని బట్టి ఆ దేవుడు మా సంఘాన్ని కూడా దీవించాలని మీరందరూ మా కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. దేవుడి మాటల చేత మనందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి దీవించునుగాక. మా పూర్వ సంఘ సేవ సమాజం వారు ఇది ప్రారంభించారు. ఆ తర్వాత మిగతా కమిటీ వారు కూడా దీన్ని అలా అనుసరించారు. ఇప్పుడు మేము కూడా దాన్ని కొనసాగిస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా దేవునికి మహిమకరంగా జరగడానికి ఆ దేవుడు ఎంతో కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సంఘం వారు కూడా అండి మాకు ఎంతో సహకారం అందించారు. మా సంఘం అంతా కూడా అండి వాళ్ళు దాతృత్వాన్ని చాటారు. వాళ్ళు అందరికీ చక్కగా అందరికీ మంచి ఆహారము అలాగే వస్తువు రూపంలో ఈ లెపర్సీ వారికి మేము ఇవ్వడానికి దేవుడు ఎంతో మాకు కృప చూపించారండి. అలాగే మా సంఘం అంతటికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యవర్గంలో కూడా ఈ సంవత్సరము ఈ 2026 సంవత్సరాన్ని ఇలాగ ఈ లెపర్సీ వారికి ఈరోజు ఇలా చేయడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను.